హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎడ్యుకేటమ్ యూట్యూబ్ ఛానల్. మనకు తెలుసా అని మన ఛానల్ ఏమో చెప్పేంటో YouTube for the channel. Okay, please subscribe. Please subscribe to my YouTube channel. Very good. నా పేరు వండర్ఫెంట్. నా పేరు ఎట్లా ఉంది? సూపర్ హనీ. కొబ్బరి చెట్టు భలే ఉంది. కోకోనట్ ట్రీ. మేము హెచ్ఎప్ తింటాము, మేము మైనస్ తింటాము, ఐబ్రో పెన్సిల్ తింటాము, మేము ఫ్రెంచ్ ఫ్రై చేస్తుంటాము. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్. ఛానల్ తెలివి చూడండి. ఇంకేం చేయలేము, మేము తిన్నాం ఏం చేయలేము. సరేనా? నేను సబ్స్క్రైబ్ చేస్తే పొటాస్తో వేసి దిద్దుతా. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తాను ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళు రానే వచ్చింది. మా వాళ్ళు స్పెషల్గా ఏదో ఒకటి ట్రై చేయని అడిగారు. రీసెంట్గా మేము ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయాలని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందో మీతో షేర్ చేస్తాను. ఈ ఎయిర్ ఫ్రైర్ ఫిలిప్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాము. 4.2 లీటర్స్ కెపాసిటీ అండ్ 2000 సిరీస్. ఇదంతా డిజిటల్ స్క్రీన్. మనకు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడమే. ఆప్షన్స్ ఇది స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. టోటల్ 13 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. మనకు కావాల్సిన ఐటమ్ మీద సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీరు ఏమైనా టెంపరేచర్ తగ్గించుకోవాలి అనుకుంటే డ్రాప్ డౌన్స్ యూస్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ టైం అడ్జస్ట్ చేసుకోవాలంటే టైంని ప్రెస్ చేసి నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ని యూస్ చేసుకొని టైంని కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ అండ్ పాస్ బటన్. మనం ఏం ఐటమ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ని ఇందులో వేసుకొని మనము ఈ ఎయిర్ ఫ్రైర్ని యూస్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ఇందులో చేస్తే. మెయిన్ దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఆయిల్ ఫ్రీ. జస్ట్ ఫ్యూ డ్రాప్లెట్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. మేమైతే ఈ సిలికాన్ ట్రేస్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మీరు చేసుకోవాలనుకున్న ఐటమ్ని ట్రే తీసుకుని జస్ట్ ఇందులో ఈ పాట్లో పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఆ పర్పస్కే మేము తీసుకున్నాము. కొన్ని పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకుంటున్నాం. ఇక్కడ పొటాటోస్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. మన ఇండియాలో కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. మేబీ బ్రీడ్ డిఫరెన్స్ అనుకుంటా. పీల్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాం. వాష్ చేసుకున్న పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. కూలింగ్ వాటర్ పెట్టుకున్నాను. మాకు ఇక్కడ 24/7 కూలింగ్ వాటర్ అండ్ హాట్ వాటర్ వస్తాయి. ఈ కట్ చేసుకున్న స్లైసెస్ని 5 మినిట్స్ అలాగా కూలింగ్ వాటర్లో ఉంచాలి. ఈలోపు వాటర్ బాయిల్ అవుతాయని నేను స్టవ్ మీద వాటర్ కూడా పెట్టుకున్నాను. అవి ఒక 10 to 20 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇది తీసి అందులో వేస్తాను. మనం ఇక్కడ ఏది బయట కొనాలన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో మోస్ట్లీ మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హోమ్ మేడ్ ప్రిఫర్ చేస్తాము. పొటాటోస్ అన్నీ స్లైసెస్గా కట్ చేసి కూల్ వాటర్లో ఉంచాను 5 మినిట్స్. ఇంట్లో ఓవెన్ కూడా ఉంది. బట్ మనకు తెలిసిందే కదా, ఓవెన్ చాలా వెయిట్ ఉంటుంది. బట్ ఎయిర్ ఫ్రైర్ అలా కాదు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడికంటే ఎక్కడ మనం ఎక్కడ బయట ప్లేసెస్కి వెళ్ళినా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. ఓవెన్లో ఏమన్నా ఐటమ్స్ పెడితే బాగా ఆవిరి వచ్చేస్తుంది. బట్ ఎయిర్ ఫ్రైర్లో అలా కాదు, అంతా నీట్గా ఉంటుంది. మనకి ఏం నాయిస్ కానీ అట్లా ఏమి ఉండదు. వాటర్ బాయిల్ అయిపోయినాయి, నేను పక్కకు తీసేసుకుంటున్నాను. ఈ స్లైసెస్ అన్నిటిని ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకోవాలి. మినిట్స్ అలా ఉంచితే చాలు, మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒకసారి అట్లా స్ట్రైనర్తో అంతా మిక్స్ చేయండి స్లైసెస్ని. 10 మినిట్స్ అవి వాటర్లో బాయిల్ అయ్యేంత వరకు ఈలోపు మేము గ్రీన్ టీ పెట్టేసుకుంటున్నాము, నేను మా సిస్టర్. ఇదిగో వచ్చిందండి మాకు హెల్ప్ చేయడానికి. మరి అని ఏం చేస్తున్నావు? నేను ఏం పెడుతున్నావు మాకు? గ్రీన్ టీ. థ్యాంక్ యూ.
మాకు ఇక్కడ కౌ మిల్క్ దొరుకుతుంది, అవి ఎందుకు టేస్ట్ నచ్చట్లేదు, అందుకని గ్రీన్ టీకి షిఫ్ట్ అయిపోయాము. మాకు ఇవే ఎందుకు బాగా నచ్చాయి. మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి, తనకు కూడా కాఫీ మిక్స్ చేస్తున్నాను. ఎప్పుడైనా గ్రీన్ టీ ఇస్తే కాఫీ దమ్మంటే ఏంటి నీళ్ళు ఇచ్చావని అడుగుతారు. 10 minutes అయిపోయాయి. ఈ స్లైసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వాటర్ రాకుండా. కొన్ని టిష్యూస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఫ్రైడే వచ్చేసింది కదా, మీ అందరు ఏం స్పెషల్స్ ట్రై చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టిష్యూస్తో అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఫ్లేవర్కి కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఫ్యూ డ్రాప్లెట్స్ ఆఫ్ ఆయిల్. ఎయిర్ ఫ్రైయర్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, దానికి మేము తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది కెచప్ బాటిల్, మేము ఆయిల్కి యూజ్ చేస్తున్నాము. మనకి ఎంత కావాలనుకుంటే అంతే ఆయిల్ పడుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. ఈ పాట్ మనకి ఇలా ఉంటుంది, ఇది తీసైనా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో ఇవి వేసేసుకుంటాను ఈ పాట్లో. ఇట్లా 2 times కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో పాట్ని ఫిక్స్ చేయాలి, ఇట్లా ఆన్ చేసేసుకొని. ఇది స్టార్ట్ బటన్, ఇదంతా డిజిటల్ టచ్ కదా, ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్. సో ఆప్షన్ క్లిక్ చేసేసి మనకి 17 minutes 160 degrees కనిపిస్తుంది. సో దీన్ని స్టార్ట్ చేయడమే. లోపల ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, ఇంకా ఆన్ అయినట్టే, అదే కుక్ అవుతుంది. 8 minutes అయింది. సో ఒకసారి పాజ్ చేసి చూసుకుందామని పాజ్ చేశాను. ఇలా ఉన్నాయి. సో ఒకసారి టాస్ చేసుకుంటాను. 2 sides కుక్ అవ్వాలి కదా, వాళ్ళు ఆప్షన్స్లో చూపించినట్టు 70 minutes పెడితే ఇంకా ఫ్రై అవ్వలేదు. సో నేను ఇంకా కొంచెం ఇంకొక 10 minutes పెట్టుకుంటున్నాను. ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. చూసేయండి, బాగా క్రంచీగా వచ్చాయి. బట్ ఇట్ టైం టేకెన్ ప్రాసెస్, బట్ వీ లైక్. ఫ్రెంచ్ ఫ్రైస్కి ఆప్షన్ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి 17 minutes ఇచ్చారు, బట్ అది మాకైతే 40 minutes పట్టింది బాగా క్రంచీగా రావడానికి. సార్ టేస్ట్ చూసేద్దాము. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, క్రంచీగా ఉన్నాయి బాగా. కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసేస్తున్నాను, బాగున్నాయి. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైసే కాదు, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. విత్ జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. ఆయిల్లో యూజ్ చేయని వాళ్ళకి బెస్ట్ అనే చెప్తాను ఈ ఎయిర్ ఫ్రైయర్. ఫ్రైస్ ఎట్లా ఉన్నాయి? క్రిస్పీగా ఉన్నాయా? నచ్చినాయా నీకు? మళ్ళీ చేసుకుందామా?